కొంతమందికి ఎప్పుడన్నా కఫం నిలవన్నప్పుడు కంపుగా బయటకు వస్తూ ఉంటుంది. ముక్కులోంచి వచ్చే చీమిడి కూడా దుర్గంధంతో బయటకు వస్తుంది. కుళ్ళిపోయిన ఎలికి చచ్చిపోయిన కంపుల్లాగా వస్తుంటాయి ఎప్పుడైనా. అలాంటి కంపు బాగా వస్తున్నదంటే మీ సైనస్ సందుల్లో కానీ లంగ్స్లో కానీ బాగా ఇన్ఫెక్షన్ ముదిరినట్లు అనమాట. దుర్గంధం వస్తున్నదంటే క్రానిక్గా సమస్య ఉందని అర్థం. అలాంటి కంపును పోగొట్టుకోవాలి అంటే మీరు రోజుకు 3 సార్లన్నా యూకలిప్టస్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్ ఇలాంటివి వేసేసి, తులసాకులు, ఒరిజినల్ నాటు పసుపు లాంటివి వేసేసి ఆవిరి పీల్చుకునే ప్రయత్నం చేయండి. ఆ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించేయడానికి ఆవిరి పీల్చడం మంచిది. తేనె నిమ్మరసం కాంబినేషన్లో ఒక గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని మీరు ఉపవాసం చేయండి. 2-3 రోజులు మీరు తేనె నీళ్ళతో ఫాస్టింగ్ చేసేస్తే మంచినీళ్ళు వేడిగా గోరువెచ్చగా తాగాలి. తేనె నీళ్ళు కూడా గోరువెచ్చ నీళ్ళు కలుపు తాగండి. కొబ్బరి నీళ్ళు అవసరమైతే తాగండి. 2-3 డేస్ ఇట్లా హనీ వాటర్ ఫాస్టింగ్ కనుక మీరు చేశారంటే లంగ్స్ సైనస్ అందులో ఇన్ఫెక్షన్ శరీరమే 4-5 రెట్లు స్పీడ్గా, మందు కంటే స్పీడ్గా ఫైట్ చేసి తగ్గించుకుని దుర్గంధం తగ్గేటట్టు చేసేస్తాయి అన్నమాట. ఆ తర్వాత మధ్యాహ్న పూట భోజనం చేయండి. ఉదయం తేనీళ్ళ మీద ఉండండి, సాయంకాలం తేనీళ్ళ మీద ఉండండి. ఏకభుక్తంలో ఉంటూ మిగతా సమయం తేనీళ్ళ మీద ఉంటే పూర్తి ఇన్ఫెక్షన్ దగ్గర 4-5 రోజుల వరకు అట్లా ఉంటే మీరు మందులు వాడకుండా, యాంటీబయాటిక్స్ వాడకుండా ఇలాంటి దుర్గంధమైన కఫం శ్లేష్మాల నుంచి కూడా మీరు సింపుల్గా బయటపడవచ్చు. పిల్లలకు వచ్చినా పెద్దలకు వచ్చినా ఇలాంటి ప్రయత్నాలు న్యాచురల్ రెమెడీస్ అని ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ ఇన్ఫెక్షన్ నుంచి తేలిక త్వరగా బయటపడేటట్టు చేయగలుగుతాయి.